వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. ముందుగా హ్యాపీ ఇంటర్నేషనల్ టీచర్స్ డే, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొన్ని బిట్స్ మీరు ఎన్ఈపి 2020 సంబంధించి నేర్చుకోవడానికి ట్రై చేయండి. నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. ఎమిలీ అకాడమీలో ఉండేటువంటి ఈ వీడియో క్లాసెస్ ద్వారా డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ పోటీ పరీక్షకైనా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఉపయోగపడుతుంది. ఎన్ఈపి 2020 పెడగాగికల్ స్ట్రక్చర్, విద్యా స్వరూపం 5+3+3+4. సో ఈ డేటా పైన మీకు కొన్ని బిట్స్ నేను నేర్పడానికి ట్రై చేస్తాను. ఒక ప్రశ్న అడుగుతారు, ఎన్ఈపి 2020కి సంబంధించిన విద్యా స్వరూపం 5+3+3+4లో 5 అంటే ఫౌండేషనల్ పునాది దశ, 3 అంటే ప్రిపరేటరీ స్టేజ్ సన్నాహక దశ, 3 అంటే మిడిల్ స్టేజ్ మధ్యస్థ దశ, ఆ తర్వాత 4 అంటే సెకండరీ దశ. మరి మొదటి దశ ఫౌండేషనల్లో ఏజ్ 3 to 8 years వారికి సంబంధించి నర్సరీ, PP1, PP2, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. అదేవిధంగా సెకండ్ 3 8 నుంచి 11 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి బాలబాలికలకు సంబంధించి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్గా వర్గీకరించడం జరిగింది. ఆ తర్వాత 3 11 to 14 years వయసు వారికి సంబంధించి 6th, 7th, 8th క్లాసెస్గా వర్గీకరించడం జరిగింది. ఇక చివరిది 4 14 to 18 years పిల్లలకు సంబంధించి 9th, 10th, 11th, 12thగా వర్గీకరించడం జరిగింది. సో 15 years పాఠశాల విద్యను ఈ విధంగా 5+3+3+4గా వర్గీకరించడం జరిగింది. ఈ సందర్భంలో గతంలో మొదలియార్ కమిషన్ చెప్పినటువంటి స్ట్రక్చర్ 5+3+4+3. మొదలియార్ కమిషన్ లేక సెకండరీ విద్యా కమిషన్ మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 5, ఆ తర్వాత 6, 7, 8 3, 9th, 10th, 11th, 12th 4, ఆ తర్వాత డిగ్రీని 3గా చెప్పడం జరిగింది. సింపుల్, ఇక్కడ ఉండే 24ను పైకి తీసుకొని వస్తే అది మొదలియార్ కమిషన్ చెప్పినటువంటి విద్యా స్వరూపంగా గుర్తుంచుకోవాలి. 1952-53లో వచ్చినటువంటి మొదలియార్ కమిషన్ చెప్పిన విద్యా స్వరూపం 5+3+4+3. అదేవిధంగా 1964-66లో కొఠారి కమిషన్ లేక ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పినటువంటి విద్యా స్వరూపం దేశవ్యాప్తంగా మొన్నటి వరకు అమల్లో ఉన్నటువంటి పెడగాగికల్ స్ట్రక్చర్ 10+2+3. ఇక్కడ 10 అంటే మొదటి తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఉండే తరగతులు, +2 అంటే ఇంటర్మీడియట్ లేక హయ్యర్ సెకండరీ, ఆ తర్వాత 3 అంటే డిగ్రీ. అయితే ఈ రెండు స్ట్రక్చర్స్కి ఎన్ఈపి 2020కి ఉండేటువంటి ఒక తేడా ఏంటంటే ఎక్స్క్లూడింగ్ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య కాకుండా కేవలం పాఠశాల విద్యకు సంబంధించిన 15 years విద్యను దాదాపుగా 4 భాగాలుగా వర్గీకరించారు ఎన్ఈపి 2020. ఈ రెండు విద్యా స్వరూపాలలో డిగ్రీ ఉంటుంది, కానీ ఇక్కడ డిగ్రీని సూచించలేదు. ఇది పాఠశాల విద్యకు సంబంధించిన స్ట్రక్చర్గా సూచించారు విద్యావేత్తలు. కస్తూరి రంగన్ నేతృత్వంలో వచ్చినటువంటి ఒక కమిటీ మెంబర్స్ గ్రూప్ 5+3+3+4. ఈ సందర్భంలో మీకు కొన్ని బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 34 అనేటువంటి నంబర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 34లో 3 అంటే ఇది 3వ జాతీయ విద్యా విధానం. దేశంలో మొదటి జాతీయ విద్యా విధానం 1968లో వచ్చింది, ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు. ఈ 1968ను ముఖ్యంగా 68ను రివర్స్లో రాసుకుంటే 1986లో 2వ జాతీయ విద్యా విధానం వచ్చింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. 34 years తర్వాత, 34 అంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి, 34 years తర్వాత 2020లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు 3వ జాతీయ విద్యా విధానం వచ్చింది. ఎప్పుడైనా పోటీ పరీక్షల్లో ఒక బిట్ అడుగుతారు, ఎన్ఈపి 2020 ఎన్నవ జాతీయ విద్యా విధానం? ఇది 3వ జాతీయ విద్యా విధానం.
ఇదే సందర్భంలో మొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది భారతదేశంలో? కొఠారి కమిషన్ సూచనల మేరకు 1968లో వచ్చింది. సో 68ను రివర్సల్ చదువుకుంటే 86లో రెండవ జాతీయ విద్యా విధానం, నూతన జాతీయ విద్యా విధానం వచ్చింది. దీనిపైన 2 రివ్యూ కమిటీలు వచ్చాయి. 1990లో ఆచార్య రామమూర్తి కమిటీ, 1992లో ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ రివ్యూ కమిటీస్ వచ్చాయి 86 జాతీయ విద్యా విధానం పైన. అంతకుముందు 2016లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి చేసిన సూచనలు పరిగణలోకి తీసుకొని ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ నేతృత్వంలో ఈ ఎన్ఈపి 2020 మరి సూచించడం, ప్రతిపాదించడం జరిగింది. ఇదే సందర్భంలో మీరు కొన్ని బిట్స్ గుర్తుంచుకోవాలి. 3+3+4 ఎంత అవుతుంది? 10. ఈ 10 నంబర్ గుర్తుంచుకోండి. ఎందుకు గుర్తించాలంటే ఎన్ఈపి 2020లో సంవత్సరానికి 10 రోజులు బ్యాగ్లెస్ డేస్ ఇప్పటికే చాలా బోర్డులు ఇది ఇంప్లిమెంట్ చేశాయి. 3వ శనివారం సంవత్సరం మొత్తం పైన విద్యార్థులు ఒక 10 రోజులు బ్యాగులు లేకుండా పాఠశాలకు రావాలి. ఆ రోజులలో కృత్యాధార పద్ధతులలో కరిక్యులర్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా బోధించాలి. ఇదే సందర్భంలో గుర్తుంచుకోండి సిగ్నిఫికెన్స్ ఆఫ్ నంబర్ 10. మరి పాఠశాల బ్యాగ్ బరువు ఎంత ఉండాలి? విద్యార్థి బరువులో 10% కన్నా పాఠశాల స్కూల్ బ్యాగ్ బరువు మించరాదు. నంబర్ 10 గుర్తుంచుకోండి. సంవత్సరంలో 10 రోజులు బ్యాగ్లెస్ డేస్, విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువులో 10% కన్నా మించరాదు స్కూల్ బ్యాగ్ బరువు. ఇది గుర్తుంచుకోండి. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ ఎన్ఈపి 2020కి సంబంధించి. నంబర్ 5 యొక్క సిగ్నిఫికెన్స్ నేను చెప్తాను. ఎన్ఈపి 2020 ప్రకారం 2023లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ రూపొందించడం జరిగింది. ఇదే సందర్భంలో మొట్టమొదట 1975లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రూపొందించారు. 1988లో రెండవ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రూపొందించారు. 2000 సంవత్సరంలో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మూడవది రూపొందించడం జరిగింది, ఎన్సీఆర్టీ. ఆ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో రూపొందించారు, ఎన్సీఆర్టీ. అది 4వ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. 2023లో వచ్చినటువంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది 5వ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఎన్ని జాతీయ విద్యా విధానాలు వచ్చాయంటే 3 జాతీయ విద్యా విధానాలు. ఇప్పటి వరకు భారతదేశంలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టాలు ఎన్ని వచ్చాయి, ఎన్సీఆర్టీ రూపొందించినటువంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ ఎన్ని వచ్చాయంటే నంబర్ 5 ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే మీరు డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో ఒకసారి ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ ఈ డేటా మొత్తం నేర్చుకుంటే మీకు డిఎస్సికి, డిప్యూటీఓకు, టెట్ పరీక్షలకు, జాతీయ స్థాయిలో సీటెట్, కేవీఎస్ పరీక్షలకు కూడా ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. సో ఇటువంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ ఇంటర్నేషనల్ టీచర్స్ డే.